హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. రీసెంట్గా ఒంగోలులో జరిగిన ఒక దారుణమైన ఘటన గురించి అందరికీ తెలిసిందే కదా. ముప్పవరపు వీరయ్య చౌదరి టీడీపీకి సంబంధించిన యువనేత నారా లోకేష్కు చంద్రబాబు గారికి చాలా దగ్గర అయిన వ్యక్తి. యువగలం పాదయాత్రలో ఇంచుమించు కొన్ని వందల రోజులు ఆయన లోకేష్ గారితో కలిసి అడుగులేసిన సందర్భం ఇవన్నీ చూసినాం కదా. అట్లాంటి వ్యక్తి అంటే కూటమిలోనే కీలకమైన నేతలకే రక్షణ లేదు అని నిరూపించిన ఘటన ఆ హత్య. స్వయంగా చంద్రబాబు గారు వెళ్ళి ఆయన అంత్యక్రియల్లో పాల్గొని 53 కత్తిపోట్లు పొడిచేంత ఏముంది అక్కడ, ఇంత దారుణమైన మారణహోమం ఎందుకు సృష్టించారు అని చెప్పి ఆయన ప్రశ్నిస్తూ 12 టీంలను వేసి వీరయ్య చౌదరి హత్యకు సంబంధించి మొత్తం టాప్ టు బాటం నిందితులను అందరినీ లోపలేసి ఎంతటోళ్ళైనా సరే శిక్షలు వేస్తామని చెప్పారు కదా. ఆ నిందితులకు శిక్షలేమో ఆ సంగతి పక్కన పెడితే, ఇప్పుడు అదే కేసులో ఒక వ్యక్తి లాకప్ డెత్ అయ్యిండు. దాన్ని పోలీసులు బయట ప్రపంచానికి తెలియకుండా మూసేసే కుట్ర జరుగుతుందని కథనం అనమాట. ఒకసారి ఆ స్టోరీ చూద్దాం. ప్రకాశం జిల్లాలో లాకప్ డెత్, పోలీసుల టార్చర్తో వ్యక్తి మృతి, గోప్యంగా ఉంచుతున్న పోలీసులు, సీఎం మెప్పు కోసం జిల్లా పోలీసు ఉన్నతాధికారి నిర్వాకం, విషయం బయటకు చెప్పొద్దని బాధిత కుటుంబానికి బెదిరింపు, వాళ్ళని ఎవరిని కలవనివ్వకుండా ఇంటి వద్ద నిఘా, గుట్టుచప్పుడు కాకుండా అంత్యక్రియలు. రాష్ట్ర పోలీసుల అరాచకాలు పరాకాష్ఠకు చేరాయి. టీడీపీ వీర విధేయుడిగా ముద్రపడిన ప్రకాశం జిల్లా పోలీసు ఉన్నతాధికారి కనుసన్నలో సాగిన పోలీస్ మార్క్ విచారణతో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. అత్యంత గోప్యంగా ఉంచిన ఈ లాకప్ డెత్ వ్యవహారం ప్రస్తుతం పోలీస్ శాఖలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రకాశం జిల్లాలో టీడీపీ నేత మాజీ ఎంపీపీ ముప్పవరపు వీరయ్య చౌదరిని ఏప్రిల్లో ప్రత్యర్థులు హత్య చేశారు. రియల్ ఎస్టేట్, మద్యం సిండికేట్ విభేదాలే కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. టీడీపీలోని వీరయ్య చౌదరి వైరువర్గం వారే ఈ హత్యకు పాల్పడ్డారని కూడా గుర్తించినట్టు సమాచారం. ఆయన అంత్యక్రియలకు చంద్రబాబు గారు స్వయంగా హాజరయ్యారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ప్రకాశం జిల్లా పోలీసులు పలువురు అనుమానితులను కొన్ని రోజులుగా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కానీ కేసు దర్యాప్తు కొలిక్కి రాలేదు. మరోవైపు ఈ కేసును త్వరగా ఛేదించాలని ప్రభుత్వ పెద్దల నుంచి ఒత్తిడి వస్తోంది. దాంతో ప్రకాశం జిల్లా పోలీసు ఉన్నతాధికారి ఎలాగైనా దోషులను గుర్తించి త్వరగా కేసు క్లోజ్ చేయాలని పంతం పట్టారు. ఆ మేరకు అనుమానితులుగా భావిస్తున్న వారిని పెద్ద సంఖ్యలో అదుపులోకి తీసుకొని తీవ్రంగా కొడుతూ నేరాన్ని ఒప్పుకోవాల్సిందిగా వేధిస్తూ ఉన్నారంట. ఇటీవల కొందరు అనుమానితులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్లో కాకుండా ఒంగోలులోని పోలీస్ శాఖకు చెందిన శిక్షణ కార్యాలయం ప్రాంగణంలో రహస్యంగా ఉంచి విచారించినట్టు సమాచారం. కొన్ని రోజులుగా ఆ అనుమానితుడు అక్రమంగా నిర్బంధించి విచారణ పేరిట పోలీసులు తమదైన శైలిలో తీవ్రంగా కొట్టినట్టు తెలుస్తుంది. ఈ క్రమంలో పోలీసు దెబ్బలకు తీవ్రంగా గాయపడ్డ ఓ అనుమానితుడు మృతి చెందాడు. దాంతో ఆందోళనకు చెందిన పోలీసులు ఈ విషయాన్ని గుట్టుచప్పుడు కాకుండా ముగించాలని భావించారు. మృతుని కుటుంబ సభ్యులను పిలిపించి తీవ్రంగా బెదిరించారు. ఈ విషయం ఎక్కడైనా చెప్తే వారిని కూడా ఈ కేసులో ఇరికిస్తామని హెచ్చరించారు. ప్రకాశం జిల్లా పోలీసు ఉన్నతాధికారి కూడా ఆ మృతుని కుటుంబ సభ్యులను తీవ్రంగా బెదిరించినట్టు తెలుస్తుంది. వాళ్ళకి కొంత మొత్తం మూట చెప్పి గుట్టుచప్పుడు కాకుండా మృతుని అంత్యక్రియలు చేయాలని ఆదేశించినట్టు తెలిసింది. గుట్టుచప్పుడు కాకుండా అంత్యక్రియలు జరిపించేసినట్టు కూడా సమాచారం. ఏకంగా జిల్లా పోలీసు ఉన్నతాధికారి బెదిరించడంతో బాధిత కుటుంబం హడలిపోతుంది. కుటుంబ సభ్యులు ఎవరిని కలుస్తున్నా వారిని ఇంటికి ఎవరు వస్తున్నారనేది ఎప్పటికప్పుడు నిఘా పెట్టి చేస్తూ ఉన్నారంట. సో ఒక హత్య కేసును తేల్చేదానికి నిందితులను కూడా వాళ్ళ ప్రాణాలు తీసేదాకా పోలీస్ వ్యవస్థ యంత్రాంగం పనిచేస్తూ ఉందంటే ఇంకా ఎవరికి చెప్పుకోవాలి ఇక్కడ? సో ఇది కూటమి సర్కార్లో జరుగుతున్న దుర్మార్గపు చర్య. ఇవేనా నిన్న ఒక మాజీ మంత్రి విడుదల రజనిని ఎంత దారుణంగా పోలీసు అధికారులు మహిళ మీద చేయడమే ఒక పెద్ద తప్పు. అట్లాంటిది ఒక ప్రోటోకాల్ ఉంది. ఆమె మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి, వైసీపీలో కీలక నాయకురాలు. అంతకుముందు మరో ఎంపీటీసీని నైటి మీద ఉన్న సార్ ఇంట్లోకి వెళ్ళి చీర కట్టుకొని వస్తా అంటే కూడా వినకుండా ఎట్లా తోసుకుంటూ వెళ్ళారో చూసినారు కదా. అసలు పోలీసులు ఎవరి కోసం పనిచేస్తున్నారు? ప్రభుత్వం కోసమా లేకపోతే ఈ పార్టీ కోసమా? ఆలోచించుకోవాలి. మరి ఇన్ని రకాల దారుణాలు చేస్తూ ఉంటే మహిళలకు కూడా రక్షణ లేకపోతే ఇంకెవరిని రక్షిస్తుంది ఈ సర్కారు? స్వయంగా తమ పార్టీ కార్యకర్త ఆయననే హత్య చేస్తే దిక్కులేదు, ఇంక ఎవరికి సమాధానం చెప్తారు వీళ్ళు? సో ఆలోచించుకోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.